శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము శ్రీకృష్ణ కర్ణామృతం అని ఆంధ్రానువాదం శ్రీమతి ఆరవెల్లి శ్రీదేవి గారి మధ్యన రచించారు. దానిలోని కొన్ని పద్యాలని మనము పఠించుకుందాం. ముందుగా శ్రీకృష్ణం వందే జగద్గురుం కావ్యారంభంలో గురువందనం చేశారు. పరమార్థము నెరింగి పరమాత్మ పొగడగా కావ్యరచన సేయకర్త గురువే ఉత్కట కంపమునుడుగు చేయగమేటి వెంకటరాముడే వెంట నిలిచే దీక్షగనుండగా శిక్షణనిచ్చియే మార్గము చూపెన మార్గదర్శి ఇహమున గురువుగా నింకెవరును లేరు పరమును పొందగా పదము తెలిపే కావ్యరచనలోన కనచేసే మార్గము కృష్ణరచన పైన తృష్ణ పెంచే నాదు వెన్ను తట్టి నాదము తానాయే గురువు పాదములకు కుముదమాల. ఇందులో రెండో పద్యం ప్రార్థన. సాహసముగనేను స్వామిని వర్ణింప కలము చేతబూని కవితలల్ల అమృతమంత నింపి అండగా నిలబడి ఆదరించవయ్య ఆది పురుష అని ప్రార్థనా పద్యాలు తర్వాత కృష్ణుని మేలుకొల్పిన తర్వాత శ్రీకృష్ణ స్మరణంతో కృష్ణ కర్ణామృతంలో సంస్కృతంలో ఏ విధంగా అయితే శ్లోకముల సంఖ్య ఉన్నదో అలాగే వీరు కూడా రచించడం జరిగింది. అందులో కొన్ని శ్లోకాలని మనం చదువుదాం. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. కస్తూరి తిలకం ముఖమనీయమైతో చ వరతిలకంబుగా మెరసకాంతి వక్షస్థలంబున భాసిల్లు కౌస్తుభం ఆభరణముగా తానందగించే ముత్తెపు నత్తుయే ముక్కు కొన మెరసి అరచేత వేణువే ఆడిపాడే ముంజేత ముచ్చట మురుగుల సవ్వడి మురిపెముగను నిన్నె ముద్దులాడే అంగమందలదిన అరుణ చందనమున కలియ తిరుగుచున్న కాంతి నీవే మురిపెంపు మెడలోన ముచ్చాలహారమే మేరిమై నవ్వెగా మేఘజరిగా గోపకంతలతోటి కోరి చేరెడు నీకు విజయము కన్నయ్య విష్ణుదేవా పాలకడిలిలో పవళించు బాలకృష్ణ యాదవ కులపు తిలకమా యశము నీవే విజయమందున నిలిచి విరియ చేసి జయము గోపాలకృష్ణుడా జయము సౌరి విజయముల వెన్నుదన్ను గావించు కృష్ణ జగతి గురువది నీవెగా జయము గూర్చు. ఇప్పుడు ప్రథమాశ్వాస నుండి ఒకటో పద్యం. స్వర్గలోకము నుండి సరసాక్షుడు జల్లు కల్పక పవనముగా హితమ్ము వాన కురిసినట్లు వసుదేవనందను శిరమున విరిసెను సిరుల తల్లి వేణుగానము తగువేళ వినిపించు మధుర గానలహరి మంత్రమాయే కోకముడులు జార గోపికలెల్లరూ నీ చుట్టూ నిలిచిరే నీలనయన భక్తితో కొల్చువారల ప్రణతులంది చేతనున్నట్టి ముక్తిని చేర పిలిచి చిన్ని శిశువుగా ఒత్తువు చిద్విలాస
నిన్ను కొల్చెద శ్రీకృష్ణ నీలదేహ. మాధుర్య లక్షణ మాధవుడే హరి, లావణ్య నయనాల లలితలహరి, శృంగార రసముల సుందర పురుషుడే, చంచల లక్ష్మికి చరణమితడే, యమునా విహారియే యదువంశ తిలకం, ఇసుక తిన్నెలపైన మసకవన్నె, లీలా విలాసాల కెళి వినోదుడే, మన్మథ సృష్టికి మరుల మొలక, సౌందర్య వైశిష్య సౌరభ్యం మీ హరి, సౌరభ్యమీ హరి, సౌందర్య వైశిష్య సౌరభం మీ హరి, మమతల సామ్రాజ్య మధుక కణము, బాల్య సహజ గుణ భావ శోభితుడుగా, కడగంటి చూపుల కరుణ చిలుకు, వ్రేపల్ల వాడల వేణువునుదేటి, ఆ బాల గోపాలుడందగాడు, పరతత్వ వస్తువై పరమమయుండునే, మోక్షమిచ్చడి దాత మోదమితడే, బాల్య సహజ గుణుడు పావన చరితుడే, మదను సృష్టి చేస మరుల పెంచ, ఇసుక తిన్నెలని నిరవుగ మక్కువే, మోక్షమందగాను రక్షయితడే. మూడో పద్యం. కూకటి ముడినదే కుదురుగ పింఛము, ముంగురుల మెరిసి మురిసి ఆడే, తేజంపు మోమున దేవకీ సుతురదే, అమృతహాస్యముల నలర నిచట, నవయౌవనంచిత నారీ జనసుతృనుతుడు, బాల్య సహజమున లౌల్య శృంగారము, కలియు లీలల నేర్పు కలుగు శిశువు, వైవిధ్య భావంపు ప్రకటన కరములు, చెంచలాధిక్సుతా సారఝరులు, కొలువు తీరెను వాడు గోపసుతుడు, మురళినాదమదిగో మురిపించే మనసుల, సుధల ధారల నింపి మధుపమొలికే, సిఖిదెపించ మమర సిగనలంకరణమై, మధుర హసిత వదన మదనుడతడు, గోపకాంతలంద గోవిందుగంచగా, తేజముల నలరారు దేవుడతడు. నాలుగో పద్యం. లౌకిక విషయాల లావణ్య పదముల, అలసిన మనసుకు హరియ అవధి, సుందర దరహాస సునయను చూడగా, పేరాస కలిగినే పేదమదిని, నెమలి పింఛముతోను నెయ్యము సేయగా, కేసరాశియ నిండె కెరలు వెలుగు, సువిశాల నేత్రాల సుందర తేజమే, విషయవాంఛలనదే విరిచివేయు, దివ్య తేజమూర్తి దీనుల బ్రోచుగా, కనుల గాంచగానే కలుగు తృప్తి, విషయవాంఛలన్ని విరుగుడు సేయగా, తేటపరచు హృదిని దివ్య శిశువు, ముఖపద్మమలరగా ముదముగా నందమై, కాంచువారులకిచ్చు కనుల విందు, తళుకుటద్దములునే తలపించే చెక్కిళ్ళు, అందాలు చిందుతూ నందగించే, మురళిగానరవళి ముంచె మోహంబుధి, గానగంధర్వుల గర్వమతడే, అరవిరిసిన ఎట్లు నరవింద నేత్రాల, మనమునందు నిలిచె మాధవుండే, సుందర తరముగ సుందర నయనుడే, అందని వాడేలే అందగాడు, మురళిగానరవళి ముంచెనే చెక్కిళ్ళు, తళుకుటద్దములనే తలపు చేసే, కాంతులన్న విరిసె కన్నుల కమలాల, దివ్య తేజమలరు దేవుడతడు. స్వస్తి.